ఇవాళ మీడియాలో వచ్చిన వార్తలలో మనకు ప్రధానమైంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది పంచాయతీలకు సంబంధించింది. సర్పంచుల పదవీ కాలము వచ్చే నెల 2వ తారీఖు నుంచి ముగుస్తున్నది. ఈ సర్పంచులనే కొనసాగిస్తారా లేదా ప్రత్యేక పాలనా అధికారులు ఉంటారనేది చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక పాలనా అధికారులు ఉంటే గనక మరి మా పరిస్థితి ఏమిటి అని సర్పంచులు అడుగుతున్నారు. వీరు ప్రత్యేక అధికారుల పాలన ఉంటే గనక అది ఇబ్బంది కలిగిస్తుందని, అప్పులు చేసి మరి తాము అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటికి సంబంధించిన బిల్లులు రాలేదని, గత ప్రభుత్వంలో కూడా విజ్ఞప్తి చేసినా తమకు అనుకున్న స్థాయిలో రాలేదని, నిధుల వ్యయం విషయంలో ఫ్రీజింగ్ ఒక అంశం వలన పెండింగ్ బిల్లులు పెరిగిపోయాయని, ఈ ప్రభుత్వమైన తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇక్కడ గమనించవలసింది మొత్తం తెలంగాణలో ఉన్న గ్రామ పంచాయతీలు 12,752. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తండాలు కూడా పంచాయతీలుగా మారినాయి. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 6 నుంచి 11 లక్షల వరకు రూపాయలు ఖర్చు అయినాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులకు రావాల్సినవి 1,200 కోట్ల రూపాయలు. ఈ 1,200 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేస్తే కనుక సర్పంచుల పెండింగ్ బిల్లులన్నీ బయట పడిపోతాయి. వారు కొన్ని గ్రామాల్లో అప్పులు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన వారు ఉన్నారు. వీటితో పాటుగా మరికొంతమంది చొరవ తీసుకొని సరే అయితేది బిల్లులు వస్తాయిలే అనుకున్నారో, లేకపోతే కారణాలు ఏమైనా కావచ్చు, గ్రామ పంచాయతీలో తమ పట్టు నిలుపుకునేందుకోసమై ఖర్చు చేసిన వారు ఉన్నారు. వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలంటే సార్వత్రిక ఎన్నికలు మించిపోయినాయి. ఆ బలాబలాలు బల నిరూపణలు చాలా జరిగినాయి. తర్వాత బాగా చదువుకున్న వాళ్ళు కూడా పోయినసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన వాళ్ళు, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు గ్రామ స్థాయిలో అభివృద్ధి చేస్తారని తెలంగాణ గ్రామాలలో చాలా మార్పు రావడానికి కారణమైంది. గత ప్రభుత్వం కూడా పల్లె ప్రగతి పేరుతో తీసుకున్న కార్యక్రమాలు ఇవి కూడా బాగా పనిచేసినాయి. తడి చెత్త పొడి చెత్త వేరు చేయడము, ట్రాక్టర్ ఏర్పాటు చేయడము, గ్రామాల్లో శుభ్రత వాతావరణం ఇదంతా బాగా పనిచేసింది. ఈ పని చేయడానికి ఖర్చు కూడా అయింది. మరి ఆ ఖర్చు విషయంలో ఏమిటి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు అనేది, మా అప్పుల సంగతి ఏమిటి అనేది వారు మాట్లాడుతున్న మాట. ఇక్కడ ఇబ్బంది ఎక్కడొచ్చిందంటే వీళ్లకు గత ప్రభుత్వం కూడా బహుశా మళ్ళీ 2000 అయితే కదా ఇబ్బంది ఏముందిలే అని అనుకుని ఉండవచ్చు. సర్పంచులు కూడా తాము ఏ పార్టీ గుర్తుపైన గెలిచిన వారం కాదు కాబట్టి, ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళమే కాబట్టి తమను కొనసాగించండి లోక్సభ ఎన్నికల నాటి వరకల్లా, ఆ తర్వాత ఎట్లాగో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదు కాబట్టి అప్పటిదా కొనసాగించండి లేదా తమ పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి అని వారు చేస్తున్న విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం భావిస్తున్న ఆలోచన సర్పంచులుగా ఉన్న వారందరూ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆనాటి బీఆర్ఎస్తో ఉన్న వాళ్ళే, బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళే అనే భావన ఉన్నట్టు తెలుస్తున్నది. అందువల్లనే వీరి స్థానంలో పదవీ కాలం ముగుస్తున్నది కాబట్టి ప్రత్యేక పాలనాధికారాలను అప్పగించాలి, అధికారులే చూసుకుంటారనే భావనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే విషయం పైన సర్పంచులు అడుగుతున్న మాట ప్రభుత్వాన్ని, తాము ఏ పార్టీకి చెందిన వారం కాదు కాబట్టి తమను మరో 6 నెలలు లేదా లోక్సభ ఎన్నికలు అయిపోయి స్థానిక మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగే నాటి వరకల్లా తమనే కొనసాగించాలని వారు కోరుతున్నారు. లేదా 1,200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో ఆ బిల్లులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఈ ప్రత్యేక పాలన ఉంటే గనక ఈ ప్రత్యేక పాలన విషయంలో వారాంతంలో అధికారులు సెలవులు ఉంటాయి, లేదా ఇంకేమంటే వెళ్ళిపోతారు. సర్పంచ్ 24 గంటలు గ్రామంలో ఉండేవారు. ప్రజలకు రకరకాల సమస్యలు వస్తాయి. వారు ఎంఆర్ఓతో సమస్య ఉండవచ్చు, పోలీస్ స్టేషన్ల సమస్య ఉండవచ్చు, ఊర్లో భూమికి సంబంధించిన సమస్య ఉండవచ్చు, ఏదైనా ఉండవచ్చు. అధికారి వచ్చేంత వరకల్లా వేచి చూడవలసి వస్తుంది. కాబట్టి తమనే కొనసాగించని ఒక ప్రత్యామ్నాయ ఆలోచన, ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా గ్రామ సర్పంచులు ప్రభుత్వం ముందు పెడుతున్నారు. వారు ఈ ప్రభుత్వానికి విజ్ఞాపన రూపంలో తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ఇంకొకటి, మరి ఎందుకు ఈ సమస్య వచ్చింది వీళ్ళకు ఇంతగా అంటే కనుక ఈ గ్రాంట్లపై ఆధారపడిన చోటనే ఎక్కువ సమస్య వచ్చిందనేది. ఏంది గ్రాంట్లపై వచ్చిన సమస్య ఇది అంటే, గతంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇతర అభివృద్ధి నిధులు సకాలంలో విడుదల కాలేదు ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు పంచాయతీలకు ఇవ్వడం వల్ల కొంత బయటపడ్డారు, మిగతా వాళ్ళు బయటపడలేదు. అంటే సొంతంగా ఆదాయ వనరులు ఉన్నవారు పర్వాలేదు ఈ మేజర్ గ్రామ పంచాయతీలు. అయితే చిన్న గ్రామ పంచాయతీలు ఏవైతున్నాయో అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు గ్రాంట్లపై ఆధారపడిన చిన్న మధ్యతరహా గ్రామాలకు సమస్య ఎక్కువ ఉంది. ఇలాంటి వారే అప్పులు తీసుకొని వచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతర్గత రోడ్ల నిర్మాణం కానీ, శ్మశాన వాటికలు కానీ,
పల్లెవనాలు ఏర్పాటు చేయడం కానీ, చిన్న చిన్న పార్కులు ఏర్పాటు చేయడం కానీ, చెత్తను ఎత్తేసే కార్యక్రమాలు కానీ, మురుగునీటి వ్యవస్థ నిర్వహణకు సంబంధించింది కానీ ఇట్లాంటి వాటిపైన ఖర్చులు ఎక్కువైనాయి. కాబట్టి తమను ఆదుకోమని, తమ సమస్యను వినమని, తమను అర్థం చేసుకోమని తెలంగాణలో ఉన్న 12,000కు పైబడిన గ్రామ సర్పంచుల విజ్ఞప్తి. అది దీనికి సంబంధించిన వార్తలు కూడా తెలుగు మీడియాలో చాలా పెద్ద ఎత్తునే వచ్చినాయి. ప్రభుత్వం అర్థం చేసుకొని తమ సమస్యను పరిష్కరించాలని, తమకు మార్గాన్ని చూపాలని కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.